హత్య చేయలేదు. నేను నిర్దోషిని. నేనేమని చంపలేదు. నా మాట నమ్మండి. లాయర్ గారు, మీరే నా జడ్జి గారికి చెప్పండి, నేనెవరిని హత్య చేయలేదు. మీకు తెలుసు నేను నిర్దోషినని. లాయర్ గారు మాట్లాడరు. లాయర్ గారు చెప్పండి. మీరే నా జడ్జి గారికి చెప్పండి, నేనెవరిని హత్య చేయలేదు. నేను చెప్పేది నిజం. నా మాట వినండి. నేను నిర్దోషిని. ఇరుపక్షాల వాదనలను విని సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట ఈ న్యాయస్థానం శ్రీ దీనదయాళ్ హత్య కేసులో ముద్దాయి కుసుమ ప్రధాన్ని నేరస్తురాలిగా తీర్మానించి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఆమెకు మరణశిక్ష విధించడమైనది. షీ విల్ బి హ్యాంగ్ బై నెక్ టిల్ డెత్. షీ విల్ బి హ్యాంగ్ బై నెక్ టిల్ డెత్. No, mercy, my lord. Mercy. కుమారి కుసుమ్ ప్రధాన్, మీ అప్పీల్ నిరాకరించడమైనది. అందుచేత హైకోర్టు ఉత్తర్వుపై సెషన్స్ కోర్టు ఈరోజు ఉదయం 6 గంటలకు మీ ఉరి శిక్షను అమలుపరచడానికి నిర్ధారించింది. దయచేసి నమ్మండి, నేను తప్పు చేయలేదు జైలర్ గారు. నేనెవరిని హత్య చేయలేదు. నా మీద దయ చూపండి. నేనెవరిని చంపలేదు. నేనెవరిని హత్య చేయలేదు. ఎవరు? అబ్బా, వస్తున్నాను, ఆగండి. ఎవరు? గౌతమ్, నువ్వా? ఏమైంది గౌతమ్? ఏమిటి ఈ టైంలో ఇలా వచ్చావు? ఏమైంది? అమిత, ఈరోజు ఉరి తీయబోతున్నారు. ఎవరిని ఉరి తీస్తారు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయిని ఈరోజు ఉరి తీయబోతున్నారు అమిత. గౌతమ్, లోపలికి రా. తాగు. ఇప్పుడు చెప్పు, ఎవరిని ఉరి తీయబోతున్నారు? ఎవరి విషయం నువ్వు చెప్పింది?
అమిత, ఇది వరకు నీతో చెప్పాను కదా, నా క్లయింట్ కుసుమ ప్రధాన్ విషయం. అవును చెప్పావు, కానీ ఆ కేసు పూర్తయి 7-8 నెలలు దాటినట్టుంది. ఇంకొద్దిసేపట్లో ఆ అమ్మాయిని ఉరి తీయబోతున్నారు. నువ్వింత బాధపడుతున్నది అందుకోసమేనా? అమిత, నా బాధ కారణం ఉంది. కుసుమ లాయర్ని నేను. నాకు తను నిర్దోషనే నమ్మకం ఉండి కూడా తనని కాపాడలేని స్థితిలో. గౌతమ్, గౌతమ్, గౌతమ్ ప్లీజ్ ఊరుకో. గౌతమ్, గౌతమ్ ప్లీజ్. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా నన్యాని శయ్యాతి నరో. అమిత, అమాయకురాలైన కుసుమ ఫోటో చూస్తుంటే ఆమె మొహం ఇంకా నా కళ్ళ ముందే ఉన్నట్టే ఉంది. ఆ కళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నా ఏమోనో తెలుసా? నువ్వేం లాయరురా? ఒక నిర్దోషిని కాపాడలేకపోయావని. గౌతమ్, గౌతమ్ ప్లీజ్ రిలాక్స్. నీకు వీలైనంత వరకు నువ్వు ప్రయత్నించావు. ఇంకా విషయం గురించి ఆలోచించడం మానుకో. వాట్ యు నీడ్ ఈజ్ ఏ హాట్ కప్ ఆఫ్ కాఫీ. నువ్వు నాకు మాట ఇవ్వాలి. నేను వెళ్ళి కాఫీ తెచ్చేంత వరకు నువ్వేమీ ఆలోచించకూడదు. ఒకవేళ ఆలోచించాలనుకుంటే నా గురించి మాత్రమే ఆలోచించు. మన ప్రేమ గురించి, పెళ్లి గురించి, మన ఇద్దరి అందమైన భవిష్యత్తు గురించి ఆలోచించు. ఓకే, ఇప్పుడు వస్తాను. కాఫీ. ఇలాంటి పరిస్థితిలో దేని మీద మన మనసు నిలకడగా ఉండదు. గౌతమ్ ఏమంటున్నావు? కుసుమని గురించి సిద్ధం చేస్తున్నా. గౌతమ్, నేను చెప్పాను కదా, నువ్వు అమ్మాయి గురించి ఏమీ ఆలోచించొద్దు. నువ్వు ఇంత అప్సెట్ అవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు. యు ఆర్ ఎ ప్రొఫెషనల్ లాయర్. ఆమెను కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేశావు. నిజం అమిత, నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమెను కాపాడలేకపోయాను. కారణం సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి నువ్వు బాధపడి ప్రయోజనం ఏమిటి? ఈ దుఃఖం, ఈ ఆవేదన నీ మనసును పాడు చేస్తాయి. మర్చిపోవడానికి ట్రై చేయ గౌతమ్. ఫర్గెట్ ఎవ్రీథింగ్. నా మొట్టమొదటి మర్డర్ కేసుది. నిరపరాధైన నా క్లయింట్ని రక్షించలేకపోయాను. ఎంతో మంది నేరస్తులు కూడా ఉరిశిక్షణ ఇచ్చి కాపాడుతుంటారు.
కానీ నేను కాపాడలేదు, కాపాడలేకపోయాను. నన్ను వదలండి. కుసుమను ఊరి తీశారు. చట్టం ఆమెను శిక్షించింది. నేను ఓడిపోయాను. రిలాక్స్ గౌతమ్. రాత్రంతా నువ్వు ఇలాగే బాధపడుతూ గడిపేశావు. గౌతమ్, నా ప్రేమలో నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయేవాడివి. ఈ రోజు ఆ ప్రేమ నీ బాధని దూరం చేయడంలో పూర్తిగా ఓడిపోయింది. ఫర్ గాడ్ సేక్ గౌతమ్, కుసుమ ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్. నువ్వు మర్చిపోవాలి. చూడు, ఇప్పుడు నీ ముందు నీ అమిత మాత్రమే ఉంది. నిన్నెంతగానో ప్రేమించే అమిత, ఇంకొద్ది రోజుల్లో నీతో కలిసి జీవితాన్ని పంచుకునే అమిత. చూడు, తెల్లవారిపోయింది. వద్దు అమిత, వద్దు. నా వల్ల నీ నిద్ర కూడా పాడైంది. వెంటనే నేను వెళ్ళాలి. నా బాధతో నిన్ను కూడా డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను. నీ మంచితనంతో పాటు అమాయకమైన నీ బలహీనతల్ని ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు అమి. బాయ్. బాయ్. లాయర్ గారు, ఎవరు? లాయర్ గారు, లాయర్ గారు,
ఎవరు ఎవరు ఆగండి లాయర్ గారు. నా బ్రతుకు అంతమైపోయింది. నాకిప్పుడు శరీరం లేదు, నేను ఆత్మను. నేను చెప్పేది వినండి. ఈ ప్రపంచంలో మా తమ్ముణ్ణి అమ్మను వదిలేస్తే కేవలం మీకొక్కరికే నేను నిరపరాధిననే నమ్మకం ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటావు? లాయర్ గారు, మీ ముందే నేను నిర్దోషినని అరిచాను, ఏడ్చాను. కానీ ఎవరూ పట్టించుకోలేదు. మన చట్టానికి గాని నన్ను ఉరికమ్మ వెక్కించిన జైలరుకు కానీ దయ కలగలేదు. లాయర్ గారు, మరణించిన తర్వాత ఆత్మగా మారి జైలు నుంచి బయటికొచ్చాను. బయటికొచ్చిన నేను నా తమ్ముడు, మా అమ్మ నా శవం మీద పడి పోరుపోని ఏడవడం చూశాను. ఆ పరిస్థితి ఎంతో భయంకరమైంది. మీరు ఎంత ప్రయత్నించినా ఆ ధైర్య స్థితిని ఊహించలేరు. అందుకే మీకంతా చెప్పాలని నిర్ణయించుకున్నాను. చెప్పేస్తాను. ఈ పేపర్ మీద సైన్ చేయండి. మీ అమ్మాయి శవాన్ని మీకు అప్పగిస్తాం. తీసుకెళ్లి అంత్యక్రియలు చేయొచ్చు. ప్లీజ్ ఇక్కడ. నిర్దోషైన మీ అక్కయ్య మీద అన్యాయంగా హంతకురాలని నింద వేశారు. మనిద్దరం జీవించున్నంత వరకు ఈ కళంకం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. లాయర్ గారు, హంతకురాలనే నింద నా మీద మోపబడి బలి తీసుకోవడమే కాక మా అమ్మని తమ్ముణ్ణి బతుకంతా వేధిస్తుంది. ఆ కళంకం తొలగాలి. కానీ దానివల్ల ఇప్పుడు ఏమిటి ప్రయోజనం? అసలు అది ఎలా పోతుంది? నేను చెప్తాను. శరీరానికి కొన్ని హద్దులుంటాయి, కొన్ని బలహీనతలుంటాయి. కానీ ఆత్మకు ఏ బలహీనతలు ఉండవు, ఎటువంటి హద్దులు ఉండవు. ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయాలి. ఏ విధంగా? లాయర్ గారు, నా మీద మోపబడిన కళంకాన్ని చెరిపివేసుకోవాలి. అందుకు ఏమేం చేయాలో అవి నేను చేస్తాను. ఇప్పుడు ప్రతిదీ నాకు తెలుస్తుంది. నాకేర్పడిన కళంకాన్ని తొలగించే సాక్ష్యం ఏ మూలనున్నా సరే మీకు అందచేస్తాను. లాయర్ గారు, ప్రపంచం నేను నిర్దోషిని అంగీకరించే వరకు నేను మీ దగ్గరికి ఇలా తరచూ వస్తూనే ఉంటాను. మీరు నాకు అండగా ఉండాలి. గౌతమ్, గౌతమ్, గౌతమ్. అమిత, గౌతమ్, ఏమిటి గౌతమ్, ఇందాకటి నుంచి బెల్ కొడుతున్నాను. తలుపు తీయడానికి ఎంతసేపు ఏమిటి?
ఏమైంది గౌతమ్? తను తను ఇక్కడికి వచ్చింది. ఎవరు గౌతమ్? ఎవరొచ్చారు? తను తను నా క్లయింట్ కుసుమ ప్రధాన్. ఏమిటి గౌతమ్ నీ మాటలు? పొద్దున్న 6ంటికి ఆమెను ఉరి తీశారు. ఇక్కడికి తను ఎలా వస్తుంది? అవును, తను ఇక్కడికి వచ్చింది. తను ఇదిగో ఇదిగో ఇక్కడ ఈ రూమ్లో అటువైపు నుంచి వచ్చింది. ఈ కిటికీలోంచి వచ్చింది. ఇదిగో ఇక్కడ నుంచుని నాతో మాట్లాడింది. నేను ఇక్కడున్నాను. గౌతమ్, నువ్వు ఇంకా కుసుమ కిటికీ గురించి నుంచి- ఆలోచించడం వల్ల అలా అనుకుంటున్నావు. తను ఇక్కడే నుంచుంది. She's dead, నాతో గౌతమ్. మాట్లాడింది. She's no more. కుసుమ ఇదంతా కేవలం నీ భ్రమ గౌతమ్. నాతో గౌతమ్, ఆ భ్రమలోంచి బయటికి రా. ఇదంతా భ్రమ కానే కాదు. నేను చెప్పేది నిజం. ప్లీజ్ అమిత, నన్ను అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను. వచ్చింది. నువ్వు మానసికంగా కుసుమ దెబ్బతిన్నావు. నిన్ను ఈ స్థితిలో చూస్తూ ఊరుకోలేను. బయలుదేరు గౌతమ్. ఎక్కడికి? ప్లీజ్ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. ఇక మీదట నిన్ను ఈ పరిస్థితిలో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను. పద ఇక్కడి నుంచి. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. డ్రెస్ మార్చుకో. అలా కాస్త బయటికి వెళ్దాం. ప్లీజ్ ప్లీజ్ గెట్ రెడీ. త్వరగా. అమిత, మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెప్పవేంటి? నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. హీఈస్ ఎ సైకియాట్రిస్ట్. వాట్? అమిత, డూ యూ థింక్ ఐఎమ్ మ్యాడ్? అలా అని కాదు, ఊరికే ఒకసారి కలుద్దాం. ప్లీజ్ అమిత, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. గౌతమ్, ఒకసారి వెళ్ళొద్దాం. ప్లీజ్ నార్మల్ ముడికొచ్చాయి. స్మైల్. పద. హాయ్ అమిత, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. హాయ్ రాజేష్. హీఈస్ గౌతమ్ మై వుడ్ బి. హీఈస్ రాజేష్ మై కాలేజ్ ఫ్రెండ్. హీఈస్ ఎ సైకియాట్రిస్ట్. హాయ్, హాయ్. కూర్చో. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చేసాను. నువ్వు కూడా అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏమిటి? థ్యాంక్ యూ సో మచ్. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏం వద్దు, నేను డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తాను. గౌతమ్, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవచ్చా? ఆహా, తప్పకుండా. మీరు నన్ను రాజేష్ అని పిలవచ్చు. ఇట్స్ ఓకే. అమిత అసలు ఏం మారలేదు. తనకి ఏ విషయం దాచడం చేత కాదు. షీ కమ్స్ స్ట్రైట్ టు ద పాయింట్. ఎనీవే, విషయం ఏంటో చెప్పు. రాజేష్, గౌతమ్ లేకుండా నేను లేను. నా సర్వస్వం తనే. బట్ రాత్రి నుంచి తన మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నాడు. ఆ బాధని పోగొట్టడానికి ఏం చేయాలో నాకు తెలియడం లేదు. ఏదో విధంగా హెల్ప్ చేయాలనుకున్నాను. అందుకే ఇప్పుడు నీ దగ్గర తీసుకొచ్చాను. చెప్పు, విషయం ఏమిటి? ప్రొఫెషనల్గా తను లాయర్. ఓ సంవత్సరం క్రితం కుసుమ అనే ఓ అమ్మాయి కేసు తన దగ్గరకొచ్చింది. తనెవరో ఒక మనీ లెండర్ని మర్డర్ చేసిందట. పోలీసులు కోర్టులో ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టు వారు ఆ అమ్మాయికి ఉరిశిక్ష విధించారు. సరే అమిత, నువ్వు చెప్పిందంతా చాలా నార్మల్ మ్యాటర్. ఇందులో ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది? లేదు రాజేష్, ఇది నార్మల్ మ్యాటర్ కాదు. ఈ రోజు పొద్దున 6 గంటలకి కుసుమను ఉరి తీశారు. ఆ అమ్మాయి నిర్దోషి. తను నిర్దోషి అనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది. కావచ్చు. గౌతమ్, మీరు ఒక లాయర్, జడ్జి కాదు. ఓ లాయర్ చేయవలసిందలా తన క్లయింట్ తరఫున వాదించడమే. విచారించి తీర్పు ఇవ్వవలసింది కోర్టు. కోర్టు ఆ అమ్మాయిని నేరస్తురాలుగా తీర్మానించిన తర్వాతే తనకు ఉరిశిక్ష విధించింది. ఆ అమ్మాయి మరణంతో ఆ కేసు ఎండ్ అయినట్టే గౌతమ్. దెర్ ఈస్ నథింగ్ అబ్నార్మల్ అబౌట్ దిస్ కేస్. రాజేష్, మీరు నా పరిస్థితి అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. ఈ రోజు ఉదయం 9ంటికి కుసుమ నన్ను కలుసుకోవడానికి మా ఇంటికి వచ్చింది. వెయిట్, ఆమెను 6ంటికి ఉరి తీశారు. ఆ తర్వాత 3 గంటలకి ఆమె ప్రాణాలతో మిమ్మల్ని కలుసుకోవడానికి మీ ఇంటికి వచ్చిందా? అవును రాజేష్, మీరు నవ్వినా సరే ఇదే నిజం. తను మా ఇంటికి వచ్చింది, నాతో మాట్లాడింది. ఒక్క నిమిషం, కుసుమ ఆత్మ మీతో మాట్లాడిందా? ఎస్, ఇట్స్ ట్రూ. గౌతమ్, ఆత్మ కంటికి కనిపించదు. దానికి శరీరం ఉండదు కదా. యా, కుసుమ రాలేదు.
ఒకవేళ మీరు ఆ విధంగా ఊహించుకుంటారు, దట్స్ పాసిబుల్. మీరు ఆమెను చూడడం అనేది తప్పకుండా మీ ఇల్యూషన్ అయి ఉంటుంది. నేను ఒప్పుకుంటాను గౌతమ్. బట్ ఆమెతో మాట్లాడడం లేదు, ఆ అవకాశమే లేదు. ఎందుకంటే మాట్లాడడానికి తప్పకుండా ఒక ఆకారం కావాలి. అంతేకాదు, ఆ ఆకారానికి చలనం కూడా ఉండాలి. చలనం ఉండాలంటే జీవం ఉండటం తప్పనిసరి అవుతుంది. ఇవన్నీ లేకపోతే మనం ఆ వ్యక్తిని ఒక నిర్జీవ పదార్థంగా భావిస్తాం. అలాగే ఆత్మలకు కూడా జీవం ఉండదు. మరి అవి మాట్లాడడం ఎలా సాధ్యం? ఏమిటి ఆలోచన? రాజేష్, మీ మాటలో లాజిక్ ఉంది, మీరు చెప్పేది నిజమే. కానీ నేను ఆ అమ్మాయితో మాట్లాడాను, నన్ను నమ్మండి ప్లీజ్. లేదు, మీరు ఆమెతో మాట్లాడలేదు. మీరు మాట్లాడింది మీలోని భ్రమలతో, మీ చెదిరిపోయిన జ్ఞాపకాలతో, మీతో మీరే మాట్లాడుకున్నారు. ఏమిటి? అవును గౌతమ్, మీతో మీరే మాట్లాడుకున్నారు. మీ క్లయింట్కి శిక్ష విధించడం మీ అసమర్థతగా భావించారు. అంతకన్నా ముఖ్యంగా మీ క్లయింట్ కుసుమ నిర్దోషని నమ్ముతున్నారు. మీలోని జీవాన్ని, మీలోని చైతన్యాన్ని, మీలోని ఆత్మవిశ్వాసాన్ని అన్నిటినీ మీ అసమర్థత అనే భావం కుసుమ రూపంలో ఆవరించి హరిస్తోంది. గౌతమ్, మీరు ప్రాక్టికల్గా ఉండాలి. ఒక విధంగా కుసుమ మరణం మీలోని స్థైర్యాన్ని కృంగదీసింది అనుకుంటాను. బట్ దానికి మీరు ఎంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు మీ ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకోండి. మీ జ్ఞాపకాలకి మరోసారి అటువంటి రూపాన్ని ఇవ్వకండి. ఈ మాట నిజమేలా ఉంది రాజేష్. ఉదయం కుసుమ నాతో మాట్లాడుతోంది. ఆ సమయంలో ఆమెతో తలుపు కొట్టడం జరిగింది. ఒక క్షణం ఆడు తిరిగి చూశాను. తర్వాత మళ్ళీ కుసుమతో మాట్లాడదామని చూస్తే తను మాయమైపోయింది. ఎగ్జాక్ట్లీ, తను మాయమైపోలేదు. ఎవరో రావడంతో మీ ఇల్యూషన్ చెదిరిపోయింది. మీ ఊహల్లో రూపుదిద్దుకున్న ఆకారం మాయమైపోయింది. మీరు ఈ లోకంలోకి వచ్చారు. అదే అయి ఉంటుంది. ఖచ్చితంగా అదే జరుగుంటుంది. లక్కీగా ఈరోజే మనం మీట్ అవడం జరిగింది. మీరు నా బెస్ట్ ఫ్రెండ్ అమితకు కాబోయే శ్రీవారు. ముందు ఇటువంటి విషయాలు మీ మనసు నుంచి తొలగించండి. కమాన్, లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. పిక్. థ్యాంక్ యూ రాజేష్. మీకు ఒట్టి థ్యాంక్స్ చెప్తే చాలదు. మీరు నాకు అర్థమయ్యేలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నాకు కూడా కుసుమని చూడడం అనేది భ్రమే అయ్యుంటుంది అనిపిస్తోంది. ఇప్పటి వరకు నా మనసులో ఉన్న భావం అంతా డెఫినెట్లీ ఇట్స్ మై ఇల్యూషన్, నా భ్రమే. థ్యాంక్స్ ఎ లాట్ రాజేష్. వెల్కమ్, ఎనీ టైమ్. ఆర్ యూ ఫీల్ ఆల్ రైట్ నౌ? ఐ థింక్ సో. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ రాజేష్. వెల్కమ్. ఇందాక కాఫీ ప్రామిస్ చేసావుగా, లెట్స్ హ్యావ్ ఇట్ యార్. షూర్, పదండి, ఇప్పుడే ఏర్పాటు చేస్తాను. ఓకే. నాయనా, ఇక్కడ చేయవలసిన కార్యక్రమం అంతా పూర్తయింది. ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. సునీల్, సునీల్, సునీల్. అక్క, సునీల్, సునీల్, భయపడకో. నేను మీ అక్కయ్యను, కుసుమను. నాకిప్పుడు శరీరం లేదో, నేను ఆత్మను. కానీ
ఎప్పుడు అక్కయ్య తమ్ముణ్ణి ఏమీ చేయదు. సునీల్, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను. ఈనాడు మన కుటుంబానికి ఏర్పడిన కళంకాన్ని చెరిపేయడానికి వచ్చాను. సునీల్, నువ్వు నన్ను చూసి భయపడకో. నేనే తప్పు చేయలేదు, ఎవరి ప్రాణం తీయలేదు. నేను నిర్దోషిని. ఇప్పుడు నిజమైన హంతకుణ్ణి పట్టుకోవాలని వచ్చాను. అలా చేస్తే గాని ఈ కళంకం పోదు. అప్పుడే నా ఆత్మకు శాంతి లభిస్తుంది. ఇప్పుడు నీ సహాయం నాకు కావాలి. ఇప్పుడు నేను ఆత్మను. సునీల్, ఈ రూపంలో నువ్వు చూడలేనివన్నీ నేను చూడగలుగుతున్నాను. వెంటనే నేను అజిత్ సోలంకి దగ్గరికి తీసుకువెళ్తాను. అజిత్ సోలంకి? అవును, అజిత్ సోలంకి. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అతనే. నేను నిరపరాధినని అతనే చెప్పగలడా? చెప్పు, నాకు సాయపడతావా? నా వెంట ఉంటావు కదూ? ఉంటానక్కా. వెళ్ళు సునీల్. సునీల్, ఈ రూమ్లో అల్మర్ ఉంది. ఆ అల్మర్లో గులాబీ రంగు ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ప్రొనోట్ ఉంది. వెళ్ళి తీసుకురా. అక్కా, నువ్వు చెప్పిన ఫైల్ దొరికింది. దొరికిందా? తీసుకురా సునీల్. అక్కా, ఇదేగా ఆ గులాబీ రంగు ఫైలు? ఆ, ఇదే ఆ ఫైలు. సునీల్, నువ్వు వెంటనే దీన్ని తీసుకెళ్లి లాయర్ గారికి ఇవ్వు. వెళ్ళు. అలాగే అక్కా, ఇప్పుడే వెళ్తాను. అక్కా, అక్కా, ఎవరు 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 మీరమ్మా? నమస్తే లాయర్ గారు. ఏమిటి? మీకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. నాకు బాధగానే ఉంది. మీ అమ్మాయిని నిరపరాధం తెలిసి కాపాడలేకపోయాను. నన్ను క్షమించడమ్మా. మీ అమ్మాయి అంత్యక్రియలకు కూడా రాలేకపోయాను. మాకేం మిగిలిందండి? మట్టిలో మట్టిగా కలిసిపోయింది. మాకు జీవితంలో ఒక మచ్చని మిగిల్చిపోయింది. ఇప్పుడు నాతో ఏమైనా పనుందా?
మా అబ్బాయి సునీల్ నిన్న కుసుమని చూశాడు. ఏంటి? ఆ, వీడు చూశాట. వీడు కుసుమ దహన సంస్కారాలు చేసి తిరిగి వస్తుండగా మిగిలిన వాళ్ళంతా ముందుగా వెళ్ళారట. వీడు మెల్లగా వస్తున్నట్ట. అవును లాయర్ గారు, మా అక్క కనిపించింది, నాతో మాట్లాడింది. తను మా కుటుంబానికి ఏర్పడిన కలంకాన్ని చెరిపేస్తానంది. అంతేకాదు వెంటనే ఈ ఫైల్ ని మీకు ఇమ్మని చెప్పింది. మాకింకేం మిగలలేదు లాయర్ గారు. ఆ కాగితం మీద ఏం రాసిందో నాకు ముమ్మాటికి తెలియదు. ఇప్పుడైనా మా వాడు నా దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలవాలన్నాడు. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. నమస్కారం లాయర్ గారు, మేము ఇక వెళ్తాం. పది నాన్న. అంటే ఏమిటి? అజిత్ సోలంకి చనిపోయిన దేన్ దయాళ్ దగ్గర 10 లక్షలు దొంగిలించాడా? నేను దేవుని మీద ప్రమాణం చేసి నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. ఎస్ యువర్ ఆనర్, దీనదయాళ్ హత్య కేసులో ప్రధాన సాక్షిని నేనే. నేను చెప్తున్నది నిజం. చెప్పాలంటేనే బాధగా ఉంది. దీనదయాళ్ని చంపాక తను కంగారుగా పారిపోవటం నేను చూశాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు యువర్ ఆనర్. ఈ హత్య కుసుమే చేసింది. ఇతడు అబద్ధం చెప్తున్నాడు జడ్జి గారు. ముద్దాయి కుసుమ నిర్దోషి. కుసుమ ప్రధాని హత్య చేయలేదు, నమ్మండి. ఆమె నిర్దోషి మీ లార్డ్. మా తమ్ముడిచ్చిన ఫైల్ చూడండి. అందులో ఒక ప్రోనోట్ ఉంది. ఆ ప్రోనోట్లో దీన్ దయాళ్ దగ్గర అజిత్ సోలంకి 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టు రాసింది. లాయర్ గారు, మేము 5 లక్షల రూపాయలు మాత్రమే అప్పుగా తీసుకున్నాం. కానీ సోలంకి దీన్ దయాళ్ దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ హత్యకు అసలైన కారణం ఏమిటో పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఈ కేసులో ఈ ప్రోనోట్ ముఖ్యమైన సాక్ష్యం. అజిత్ సోలంకి కూడా దీన్ దయాళ్ దగ్గర అప్పు చేశాడు. అయ్యుండొచ్చు, కానీ దీనివల్ల ప్రయోజనం ఏంటి?
హత్యకు ఉపయోగించిన పేపర్ వెయిట్ మీద నీ వేలు ముద్రలు మాత్రమే ఉన్నాయి. దీన్ దయాళ్ శరీరం మీద మొహం మీద గోటి గుర్తులున్నాయి, అవి కూడా నీవే. హత్య జరిగిన తర్వాత ఆ ఇంట్లోంచి నువ్వు బయటకు రావడం అందరూ చూశారు. వారిలో అజిత్ సోలంకి కూడా ఉన్నారు. కానీ ఒక విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు. పోలీసులు ఎంత సెర్చ్ చేసినా ఈ ప్రో నోట్ కనిపించలేదు. మరి నీకెలా దొరికింది? లాయర్ గారు మర్చిపోయారా? నాకిప్పుడు శరీరం లేదు, నేను ఆత్మను. ఆత్మ ఎక్కడికైనా వెళ్ళగలదు. ఈ ప్రొనోట్ నాకు అజిత్ సోలంకి ఇంట్లో దొరికింది. ఏమిటి? ఆ, మీకు నేను చెప్పానుగా, నిజమైన నేరస్తుడు శిక్షించబడ్డానికి ఇదంతా చేస్తున్నాను. నేను నిరపరాధిని రుజువు కావాలి. మీరు అజిత్ సోలంకిని మీట్ అవ్వాలి. అజిత్ సోలంకిని మీట్ అవ్వాలా? బట్ లాయర్ గారు, మీరు అనవసరంగా భయపడుతున్నారనిపిస్తోంది. దయచేసి ఈ నిర్భాగ్యురాలికి సహాయం చేయండి. మీరు మా మీద దయ చూపించి మా కుటుంబ పరిస్థితి గురించి ఆలోచించండి. నా చిన్న తమ్ముడు, మా అమ్మ ఈ అవమానంతో తలెత్తుకుని జీవించగలరా? లేదు. లాయర్ గారు, ఇప్పుడు నాకు కనిపిస్తున్న దృశ్యం మీరు చూడలేరు. నాకెంతో సంతోషంగా ఉంది. అజిత్ సోలంకి మనశ్శాంతిని కోల్పోయాడు. ఏమైంది? లాయర్ గారు, నేను మళ్ళీ వస్తాను. డాక్టర్ రాజేష్. రాజేష్, గౌతమ్ను మాట్లాడుతున్నాను. హాయ్ గౌతమ్, హౌ ఆర్ యు? తను మళ్ళీ వచ్చింది. ఎక్కడికి? కల్లోక? రాత్రా పగలా? రాజేష్ ప్లీజ్ నా మాట విను. తను మళ్ళీ వచ్చింది. అప్పుడు నా చేతిలో వెలుగుతున్న సిగరెట్ ఉంది. దాంతో నేను నా రెండో చేతిని కాల్చుకున్నాను. నేను స్పృహలో ఉండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా నేను ఆ కాలిన గాయాన్ని చూస్తున్నాను. తను మళ్ళీ వస్తానని చెప్పేళ్ళింది రాజేష్. తప్పకుండా వస్తుంది. ఇప్పటికి ఇది నా భ్రమ అంటావా? తను తప్పకుండా వస్తుంది రాజేష్, వస్తుంది. గౌతమ్, తను వస్తుంది రాజేష్, గౌతమ్, గౌతమ్, వస్తుంది. గౌతమ్, హలో. హలో తను వస్తుంది రాజేష్. గౌతమ్, హలో హలో. చెప్పండి లాయర్ గారు, ఏంటి విషయం? నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఇన్స్పెక్టర్. చెప్పండి. నేను కుసుమ మర్డర్ కేసు ఫైల్ రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. అంత అవసరం ఏమిటి? ఆ కేసు పూర్తి అయిపోయింది, హంతకురాలకు ఉరి శిక్ష పడింది.
దాన్ని రీఓపెన్ చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ కేసులో నాకు క్లూ దొరికింది. క్లూ దొరికిందా? కాస్త ఈ ప్రోనోట్ చూడండి. ఈ ప్రోనోట్ కుసుమ మర్డర్ కేసులో ముఖ్యమైన సాక్ష్యం. అజిత్ సోలంకి పేరుతో ఉంది. ఈ ప్రోనోట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? కుసుమ వాళ్ళ అమ్మగారు తెచ్చిచ్చారు. ఆ. కానీ ఈ ప్రోనోట్కి ఆ మర్డర్ కేసుకి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది ఇన్స్పెక్టర్ గారు. అజిత్ సోలంకి కూడా కుసుమలాగే దీన్ దయాళ్ దగ్గర 10 లక్షలు అప్పు చేశాడు. ఈ ప్రోనోట్లో అలాగే ఉంది. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఈ విధంగా జరిగుండొచ్చు. అజిత్ సోలంకి అప్పు తీర్చకపోయి ఉండొచ్చు. దీన్ దయాళ్ జైలుకి పంపిస్తానని అతన్ని బెదిరించి ఉండొచ్చు. ఆ టెన్షన్లో సోలంకి దీన్ దయాళ్ని హత్య చేసి ఉండొచ్చు. చూడండి లాయర్ గారు, అన్ని సాక్ష్యాలు కుసుమకు వ్యతిరేకంగా ఉన్నాయి. పేపర్ వెయిట్ మీద ఆమె వేలిముద్రలు ఉన్నాయి. హత్యాస్థలంలో ఆమె బ్యాగ్ ఉంది. అది మాత్రమే కాకుండా అక్కడ మాకు దొరికిన ప్రోనోట్లో కూడా ఆమె వేలిముద్రలే ఉన్నాయి. ఈ ఆధారాలతోనే ఆమెకు ఉరిశిక్ష పడింది. ఈ ప్రోనోట్ మీకు కుసుమ వాళ్ళ అమ్మగారు ఇచ్చారు కదా? ఈ విధంగా జరుగుండొచ్చు కదా. అజిత్ సోలంకి దీన్ దయాళ్ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేసి తన ప్రోనోట్ తిరిగి తీసుకుని ఉండొచ్చు. అంతేకాదు, కుసుమ వాళ్ళ అమ్మ అజిత్ సోలంకిని ఇందులో ఇరికించాలని ఈ ప్రోనోట్ను దొంగిలించుండొచ్చు. లాయర్ గారు, ఈ కేసులో మీరు వేస్తున్న ఈ ఒక్క తప్పటడుగు వల్ల కుసుమ వాళ్ళ అమ్మగారు, తమ్ముడు ఇద్దరు ఇరుక్కుంటారు. ఆ తర్వాత మీ ఇష్టం. ఓసారి క్లోజ్ అయిన ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేయడం వల్ల ప్రాబ్లం పోలీసులకు మాత్రమే కాదు, కుసుమ వాళ్ళ అమ్మగారికి కూడా. ఇంతసేపు ఎక్కడికెళ్ళావు? చెప్తాను. హాయ్ రాజేష్. హాయ్ గౌతమ్. కమ్ ఇన్. చెప్పు గౌతమ్, ఎక్కడికెళ్ళావు? కుసుమ మర్డర్ కేసు చూశాడే, ఆ ఇన్స్పెక్టర్ని కలవడానికి వెళ్ళాను. గౌతమ్, ఏమైంది అసలు నీకు? నువ్వు మళ్ళీ ఆ భ్రమలో పడుతున్నావు ఎందుకు? అదే పొరపాటు అంటాను అమిత. ఆ రోజు నాకు అనిపించింది ఇదంతా భ్రమని. బట్ ఇదిగో ఈ ప్రోనోట్ చూడు. ఇది కూడా భ్రమంటావా? ఈ ప్రామిసరీ నోట్ని కుసుమ తెచ్చిచ్చిందా? లేదు, కుసుమ వాళ్ళమ్మ తమ్ముడు వచ్చారు. వాళ్ళే ఈ ప్రోనోట్ నాకు ఇచ్చారు. మీరింత పేరున్న తెలివైన లాయర్ అయ్యిండు కూడా ఈ మాత్రం అర్థం చేసుకోలేకపోయారా? ఈ ప్రామిసరీ నోటు అజిత్ సోలంకి పేరునుంది. అతను దీన్ దయాళ్ దగ్గర అప్పు చేశాడు. నేను అదే అంటున్నాను రాజేష్. అజిత్ సోలంకి తీసుకున్న అప్పు తీర్చేసి దీన్ దయాళ్ నుంచి ప్రామిసరీ నోటు తిరిగి తీసుకుని ఉంటాడు. ఈ మాట ఇన్స్పెక్టర్ కులకర్ణి అన్నారు. బుద్ధుని వాడు అలాగే అంటాడు. చూడు గౌతమ్, తన బిడ్డను కోల్పోయిన ఓ తల్లి ఏమైనా చేస్తుంది. ఇప్పుడు నీ మనసు బాధపడటానికి కారణం కుసుమ కాదు, వాళ్ళ అమ్మ. ఆమె నీ భ్రమ, నీ ఇల్యూషన్. అయితే ఇది ఇప్పుడు నా చేతి మీద నీ కాలిని గుర్తు, దీని సంగతి ఏమిటి? ఇప్పుడు కూడా ఇది నా భ్రమేనంటావా, ఇల్యూషన్ అంటావా? నా మాట నమ్మండి, ఇది నిజం. నేను నిజమే చెప్తున్నాను. కుసుమ నిజంగా ఇక్కడికి వచ్చింది, మళ్ళీ వస్తానని కూడా నాతో చెప్పింది. సరే, నువ్వు ఆమె కోసం వెయిట్ చేయి. ఈరోజు మేమిద్దరం కూడా మీ ఇంట్లోనే ఉంటాం.
కుసుమ కనిపించేంత వరకు నేను అమిత కూడా ఇక్కడి నుంచి వెళ్ళాం. ఏ గొడవ ఎలా ఉన్నప్పటికీ ఆత్మను చూడాలన్న నా కోరిక తీరుతోంది. అమిత, కెన్ యూ గివ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ? యా, ష్యూర్. ఓకే, ఏమిటి గౌతమ్, మేము ఆత్మ కోసం ఎదురు చూస్తే నీకేమీ అభ్యంతరం లేదుగా? ఆ? లేదు. అయ్యారు టీ. అక్కర్లేదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎవరు ఎవరు? కుసుమ, నువ్వా? నేనే. మరి మరి నిన్ను 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 ఉరి తీశారు, కానీ నేను దీన్ దయాల్ని హత్య చేయలేదు. ఆ విషయం నీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడికెలా? అజిత్ సోలంకి మరణించిన తర్వాత కూడా నా ఆత్మకు శాంతి లభించలేదు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. నా దగ్గరకు ఎందుకు? కారణం ఉంది. దీన్ దయాళ్ దగ్గర నువ్వు 10 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావు, కానీ ఆ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయావు. అప్పు తీర్చమన్నందుకు హత్య చేశావు. నువ్వే. నేను హత్య చేయలేదు. తలుపు తలుపు తెరవండి. తలుపు. అజిత్ సోలంకి బయటికి వెళ్ళలేవు. చెప్పు, ఈ హత్య నువ్వెందుకు చేశావు? అప్పు తెచ్చమని గొడవ చేశాడు, నన్ను జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. అప్పుడేం చేశావు? నేను అజిత్ సోలంకి ఆ రోజు జరిగిన విషయం అంతా నువ్వు అక్షరం వెళ్ళిపోకుండా చెప్పి తీరాలి. నేనిప్పుడు మనిషిని కాదు, ఆత్మను. శరీరానికి భయం అనేది ఉంటుంది, కానీ ఆత్మకు ఉండదు. ఆత్మను ఎవ్వరూ ఏమీ చేయలేదు. చెప్తావా లేదా? చెప్తాను. ఆ రోజు దీన్ దయాళ్ హత్య జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను 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 అతనింటికి వెళ్ళాను. అజిత్ సోలంకి, డబ్బు తీసుకొచ్చావా? క్షమించండి సేట్జీ, డబ్బు సమయానికి చేతికి అందలేదు. 2-3 నెలలుగా చేతికన్నం దూరంలోనే ఉందా? నీ మోసాలు వేషాలు అన్నీ నా దగ్గర సాగుతాయనుకోకు. నీ విషయం అంతా పోలీసులకి చెప్పేస్తాను. ఇంకో అరగంటలో నీకు సంఖ్యలు వేయించకపోతే నా పేరు మార్చి పెట్టుకుంటాను. వద్దు సేట్జీ, మీరు నా మీద దయ చూపించండి. నాకు మరో 10 రోజులు గడువు ఇప్పించండి. మీ డబ్బు ఊరికే కాదు, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తాను. అరే, మరి నన్ను విసిగించకు. వెళ్ళవతలికి. అయ్యగారు, ఆ అమ్మాయి వచ్చిందండి. ఏ అమ్మాయిరా? ఆ కుసుమేనండి. అరే, కుసుమా? అవునండి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పని చూసుకో.
ఎవరన్నా వస్తే అట్నుంచి అట్టే పంపించేయి. నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు ఇక్కడి నుంచి. అయ్యగారు ఇంకా ఏమైనా? అరే బాబు వెళ్ళరా, వెళ్ళు. కుసుమ వచ్చిందంట. కుసుమ, అయ్యో కుసుమ, కుసుమ చెలియా రావే నీవే నా మదిలో. సెడ్జీ నేను. అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. అరే వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూసుకో, వెళ్ళు. అరే నేను అమ్మాయితో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వెళ్ళవయ్యా, వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. రావే నా చెలియా, చెలియా నా జీవన నవమా. అరే కుసుమా డార్లింగ్, రా రా రా. ఎలా ఉన్నావు కుసుమా డార్లింగ్? మీ అప్పు తీర్చేద్దామని వచ్చాను. అయ్ అరే అప్పు తీర్చడానికి అంత తొందర ఏమొచ్చింది కుసుమా? నా మనసు తెలుసుకో, నీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకో కుసుమా డార్లింగ్. దయచేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సేట్జీ. చనిపోయిన మా నాన్నగారి స్నేహితులని నేను గౌరవిస్తున్నాను, కానీ మీరు నాతో ఎప్పుడూ తప్పుగానే ప్రవర్తిస్తున్నారు. చీ 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 చీ, తప్పుగా కాదు, ప్రేమగా ప్రేమగా చూసుకుంటున్నాను. సేట్జీ, మా నాన్న ట్రీట్మెంట్ కోసం మేము మీ దగ్గర అప్పు తీసుకున్నాం. ఇప్పుడు వడ్డీతో సహా ఇవ్వడానికి వచ్చాను. మీ డబ్బు మీరు తీసుకొని మేము రాసిచ్చిన ప్రోనోట్ మాకు ఇవ్వండి. అరే అమాయకురాలాగున్నావే. అరే కుసుమా డార్లింగ్, నువ్వు నా మాట వింటే ఈ ముసలి వయసులో మీ అమ్మ సంతోషంగా ఉంటుంది, మీ తమ్ముడి భవిష్యత్తు బంగారం అవుతుంది. నీకు నష్టం ఏముంది? ఏం లేదు, ఏమీ లేదు. నువ్వు ఈ డబ్బు మీ ఇంటికి తీసుకెళ్ళు. ఓ 4-5 రోజులు నాతో ప్రేమగా గడిపితే చాలు కుసుమా డార్లింగ్. అయ్యో అరే అరే కుసుమా డార్లింగ్, ఆ పేపర్లు చిచ్చితే ఏముంది? ఇక్కడ నా మనసు నీ కోసం తహతలాడుతోంది. అరే కుసుమా రాణి, నన్ను చూసి ఎందుకు దూరంగా పోతావు? సరే నువ్వే ఎలుక, నేను పిల్లి, మనం ఎలుక పిల్లి ఆట ఆడుకుందాం. రా కుసుమా రాణి, భయపడకు, నీకు స్వర్గం చూపిస్తా. అరే ఎక్కడికి పోతావు? అరే ఉండు. అరే కుసుమా రాణి ఎక్కడికి పా? అయ్యో అరే కుసుమా డార్లింగ్, కుసుమా డార్లింగ్. అయ్యో కుసుమా, కుసుమా నిన్ను వదిలిపెట్టను. నువ్వు నాతోనే ఆడుకుంటావా? చూడు నిన్నేం చేస్తాను. అయ్యో అరే కుసుమా. పట్టుకోండి, పట్టుకోండి, ఆ అమ్మాయి సెడ్జిని చంపేసి పారిపోతుంది. పట్టుకోండి, వదలకండి, పట్టుకోండి, పట్టుకోండి. నేనెవరిని చంపలేదు, నాకేమీ తెలీదు. ఎప్పుడు? ఇప్పుడే ఇంతకు ముందే సెడ్జి గారు అరుస్తుంటే వచ్చి చూశాను. అవును, షేట్జీ గారు మాకు వినిపించింది, మేము విన్నాం. నాకేం తెలీదు, నేనేం చేయలేదు, నన్ను వదలండి. వెంటనే పోలీసులు ఫోన్ చేయండి. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నువ్వు డబ్బు తెచ్చిన బ్యాగ్ తీసుకున్నాను. దీని దయాళ ఎనపెట్టి నుంచి నా ప్రోనోట్ తీసుకున్నాను. అన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఇంట్లో పోలీసులు వచ్చారు. వాళ్ళు వేరే గుర్తించారు. దాంతో వాళ్ళు ఇంటికి వచ్చి నేను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాను. నేను ఆ సమయంలో కనిపించుంటే నన్ను జైలుకి పంపించుండేవారు. నన్ను క్షమించు, నన్ను క్షమించు కుసుమా. ప్లీజ్ నన్ను క్షమించు. ప్లీజ్ కుసుమా, నన్ను క్షమించు. నన్ను క్షమించు కుసుమా.
మర్యాదగా సంతకం పెట్టివు, లేకపోతే నిన్ను వద్దు వద్దు, నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు చెప్పినట్టు చేస్తాను, రాస్తాను, నువ్వు చెప్పినట్టు రాస్తాను. గౌతమ్, సహజంగా మనుషులు ఆత్మలకు భయపడతారు, బట్ ఈ ఆత్మ మనకు భయపడుతుందా? చూడు గౌతమ్, అది వచ్చేదైతే ఎప్పుడూ వచ్చేది కదా. గౌతమ్ ప్లీజ్. అమిత, ఈ విషయంలో నేను చెప్పిందంతా భ్రమని మీకు అనిపిస్తే అలాగే అనుకోండి. రాజేష్, ఇక నువ్వు వెళ్ళాలనుకుంటున్నా. I'm very thankful to you. నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు. అమిత, నువ్వు కూడా 2 రోజులు ఆఫీస్ వెళ్ళదు. మీరు వెళ్ళండి. నువ్వు నా విషయం వదిలే. అమిత, కుసుమను మళ్ళీ కలిసినప్పుడు నాకు పెద్ద భయం కలగలేదు. నా మనసులో ఎప్పుడో ఉన్న భయాన్ని అదుపులో పెట్టుకున్నాను. ఒకవేళ నా భ్రమను కూడా అదుపులో పెట్టుకోవచ్చు. మీరు వెళ్ళండి. లేదు, నేను వెళ్ళను. నువ్వు వెళ్ళు రాజేష్. అమిత, నాకేం కాలేదు. ఐఎమ్ ఫైన్. మరి నన్ను పిరికివాళ్ళ చూడకు. నో గౌతమ్, నేను వెళ్ళను. అమిత ప్లీజ్. ఇప్పుడే నాకు టెన్షన్గా ఉంది. మీరంతా నాకు పిచ్చి అనుకుంటున్నారు కదా. కమ్ ఆన్ గౌతమ్. దెన్ రిలాక్స్. ఐఎమ్ ఫైన్. యూ కెన్ లీవ్ నౌ. ఇట్స్ ఓకే. ఓకే, పద రాజేష్. టేక్ కేర్. బాయ్. బాయ్. బాయ్ రాజేష్. లాయర్ గారు, క్షమించండి, నేను రావడం ఆలస్యమైంది. ఇది భ్రమ కాదు. అజిత్ సోలంకి ఇంట్లో మీకోసం ఎదురు చూశాను. తప్పకుండా మీరు ఆ ఇంటికొచ్చి ఎంక్వైరీ జరిపిస్తారనుకున్నాను. ఆ ప్రోనోట్ విషయం అడుగుతారనుకున్నాను. నేను ఇన్స్పెక్టర్ కూడా దగ్గరికి వెళ్ళాను. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ఈ కేసులో నేను వెళ్ళడానికి నేనేమాత్రం ప్రయత్నించిన నేను తెలియక ఒక చిక్కులో పడ్డాను. చూడు, నాకు ఆత్మవిశ్వాసం పైన నమ్మకం ఉంది. కానీ నిన్ను నేను కోర్టుకి పోలీసులకి ఎలా ఆధారంతో చూపించగలను? మీరనేది నిజం.
తొలగిపోతుందా? తొలగిపోవడమేగాక వాళ్ళు సంతోషంగా ఉంటారు. అందుకు కావలసిన ఆధారం అజిత్ సోలంకి ఇంట్లో లభిస్తుంది. లాయర్ గారు, ఇక మీదట నేను ఎలాంటి సహాయం కోరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎప్పటికీ. రాజేష్, నా మాటలు జోక్గా తీసుకోకు. నా మాటలు దయచేసి నమ్ము రాజేష్. మీరిద్దరూ విడిపోయిన తర్వాత కుసుమ వచ్చింది. కుసుమ వచ్చిందా? అవును రాజేష్, తను విషయం కూడా చెప్పింది. తనని నిర్దోషి అని చెప్పే ఆధారాలు అజిత్ సోలంకి ఇంట్లో దొరుకుతాయట. ఓ పని చేద్దాం. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి మనం అజిత్ సోలంకి ఇంటికి వెళ్దాం. అవును రాజేష్. సరే గౌతమ్, మనిద్దరం కలిసి వెళ్దాం. బట్ నువ్వు ఓ మాట ఇవ్వాలి. అక్కడ మనకి ఏ ఆధారాలు దొరకకపోతే ఇప్పటి వరకు నువ్వు ఉన్నది భ్రమలా అని ఒప్పుకోవాలి. ఒకవేళ మనకు ఆధారాలు దొరికితే నువ్వు చెప్పినట్టు ఆత్మలున్నాయని నమ్ముతాను. నేను కూడా. సరే, మనం వెంటనే వెళదాం. నేను ఇన్స్పెక్టర్ కులకర్ణికి ఫోన్ చేసి వస్తాను. పదండి. మిస్టర్ సోలంకి, మిస్టర్ సోలంకి, సార్, మీ అయ్యగారు ఎక్కడ? లోపల ఉన్నారు సార్. పద. రండి. 20 సార్. మిస్టర్ సోలంకి, తలుపు తీయండి. మిస్టర్ సోలంకి, తలుపు తీయండి. ఇన్స్పెక్టర్ గారు, నాకెందుకు అనుమానంగా ఉంది. ఓపెన్ ద డోర్. పోలీస్ శాఖ వారికి దీనదయాల్ని నేనే హత్య చేశానన్న నిజాన్ని అంగీకరిస్తున్నాను. నేనే స్వయంగా అతన్ని చంపి ప్రోనోట్ను అక్కడి నుంచి తీసుకొచ్చాను. అంతేకాక దీనదయాల్ ఆయన సేఫ్ తెరిచి అందులోని నగలు, క్యాష్ మొత్తం కూడా నేనే దొంగిలించాను. కుసుమ దీనదయాలకి ఇచ్చిన 5 లక్షల రూపాయలు కూడా అందులో ఉన్నాయి. ఈ హత్య పథకం ప్రకారం నేను చేయడమే కాకుండా ఈ నేరం కుసుమ మీదకొచ్చేట్టు చేశాను. నేను చెప్పిన సాక్ష్యం అబద్ధమని, కుసుమ నిర్దోషని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అజిత్ సోలంకి. దట్ మీన్స్ కుసుమ నిర్దోషి.
గౌతమ్, ఏమైంది గౌతమ్? ఏం లేదు.